హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు అండి. ఈరోజు మన వీడియో చేసేటప్పటికి బతుకమ్మ గురించి అండి. బతుకమ్మ పండుగ గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా అనేది తెలుసుకుందామండి. బతుకమ్మ పండుగ అనేది తెలంగాణకు సంస్కృతి సాంప్రదాయము అయినదన్నమాట. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదండి. ఇది ప్రకృతిని పూజించే ఒక గొప్ప వేడుక అన్నమాట. ఏంటి ఆ వేడుక అంటే రంగురంగుల పూలతోటి తోరణాలతోటి ఆడపడుచులందరూ ఆనందంగా 9 రోజుల పాటు సాగే ఒక బ్రహ్మాండమైన ఉత్సవం అన్నమాట. బతుకమ్మ పండుగ వెనుక అనేక కథలు ఉన్నాయి. పూర్వము ఒక రాజుకు 100 మంది కుమారుడు పుట్టి చనిపోతూ ఉన్నారనమాట. అప్పుడు ఆ రాజుగారు వాళ్ళు లక్ష్మీదేవినికి పూజిస్తూ ఉంటే ఆ లక్ష్మీదేవి వాళ్ళ ప్రార్థనను విని మీకు నేను లక్ష్మీదేవిగా మీకు నేను జన్మిస్తాను అని చెప్పి ఆ లక్ష్మీదేవి అంటుందన్నమాట. అప్పుడు ఆమెను చూడటానికి వచ్చిన ఆ రాజుకు పుట్టిన కూతురికి చూడటానికి మోనులందరూ కలిసి వస్తారనమాట. నువ్వు ఎల్లకాలం బతుకమ్మ అని దీవిస్తారు. అప్పుడు అసలు బతుకమ్మకి అర్థం అంటే ఏంటి అంటే బతుకు అంటే జీవితం, అమ్మ అంటే తల్లి, జీవించడానికి ఇచ్చిన తల్లిని పూజించే అని అర్థము. ఈ పండుగ ప్రకృతికి మనిషికి మధ్యలో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. బతుకమ్మ పండుగ అసలు ఎలా చేస్తారు ఏంటి అంటే ప్రకృతితో అన్నాం కాబట్టి ఈ పండుగకి 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా చేస్తారనమాట. అసలు ఎలా ఎందుకు అంటే వివిధ రకాలతో మనకి ప్రకృతి అంటే ఏంటి చెట్లు పూలు ఇవే కదండి. అలాగే మనకి కనపడే మన ప్రకృతికి ఇచ్చేది ఏంటి పూలు కాబట్టి ఆ పూలతోనే అలంకరణ చేస్తారనమాట. అసలుకి ఏమేమి పూలు అంటే తంగేడు, కల్లి, గోరింట్ల, బంతి, చామంతి వంటి పూలతోటి జాగ్రత్తగా సేకరించి వాటన్నిటినీ ఒక పళ్ళెం పైన గుండ్రం ఆకారంతో గోపురంలాగా వరుసగా పేరుస్తారు. మధ్యలో పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి పూజిస్తారనమాట. ఇంకా అలా చేసిన తర్వాత సాయంకాలం వేళ అయ్యంగానే మహిళలందరూ కొత్త దుస్తులు వేసుకొని తమ బతుకమ్మలు ఇంట్లో చేసిన బతుకమ్మలను అన్నీ తీసుకొని ఒక చోటుకు వచ్చి అందరూ గుండ్రంగా కూర్చొని బతుకమ్మను చుట్టూతా గుండ్రంగా పెట్టి వాటి చుట్టూతా ఆటపాటలతోనే పల్లెటూరు జీవితాన్ని జీవిస్తారనమాట. వాటితో పాటు మనకున్న కష్టాలు సుఖాలు అన్నీ చెప్పుకుంటూ ఆనందాన్ని అలా అందరూ పంచుకుంటారనమాట. ఈ ఈ వేడుకలో అందరూ కలిసి ఆనందాన్ని గడుపుతారు. ఆటపాటలతో పాటు బతుకమ్మని ఇంకా అలా ఆటపాటలతో చుట్టూతా మనకి పల్లెటూరు నేపథ్యాలు ఉంటాయి కదండి, సంగీతాలు వాటితోని వాటన్నిటిని పాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా సాయంకాలం ఇంకా రాత్రి అయిపోతుంది కదండి. ఇంకా అలా నిదానంగా అదేంటే బతుకమ్మని తీసుకొని ఊరేగిస్తూ నెమ్మదిగా ఇంకా బతుకమ్మని నిమజ్జనం చేస్తారనమాట. నీటిలో వదులుతారనమాట. ఇంకా అలా నిమజ్జనం చేస్తారు. ఈ నిమజ్జనానికి ఇంకొక ప్రత్యేకత ఉందండి. ఏంటి అంటే ఈ నిమజ్జనం వల్ల ప్రకృతిలో తిరిగే మనము పూలని సమర్పిస్తామన్నమాట. ఆ పూల రేకులు అనేది నీటిని శుభ్రం చేయడానికి చాలా దోహదపడతాయి అన్నమాట అని అక్కడ ఒక నమ్మకం కూడా ఉంటుందండి. బతుకమ్మ పండుగ ఇది కేవలం ఆనందానికి మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణ అలాగే సమాజంలో ఐక్యతని మహిళకు గౌరవాన్ని కూడా చాటి చెబుతుంది. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఇలాగే ఆనందంతో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు ఏమైనా కావాలంటే మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ని.